గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే ప్రతి సినిమాలో మీరు మీ క్యారెక్టర్ నచ్చితేనే ఒప్పుకుంటారా, లేకపోతే కథ బాగుంటే క్యారెక్టర్ ఎలా ఉన్నా ఒప్పుకుంటారా? ఈ సినిమా ఒప్పుకోవడం అనేది ఎట్లా జరిగింది? యాక్చువల్గా ఇది క్యారెక్టర్ గురించి కొత్త వాళ్ళంటే కొంచెం క్యారెక్టర్ గురించే అడుగుతాను నేను. ఒక్కసారికి 2 సార్లు అడుగుతాను. ఒక 1 or 2 days తీసుకుని ఆలోచించుకుని తర్వాత చేయడం మొదలవుద్ది. ఈ క్యారెక్టర్ చెప్పేటప్పుడు ఆ మదర్ మీద ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి ఎవరు క్యాప్టెన్ ఫాదర్ అయ్యి ఉండొచ్చు, పిల్లల పెంపకం ఎవరి మీద ఉంటుంది? ఆ ఇంపాక్ట్ మదర్ వల్లనే పిల్లల మీద పడుతుంది. అవును. అమ్మ ఏదైనా ఒక కొడుకైనా కూతురైనా ముందు వచ్చి అడిగింది ఎవరిని? అమ్మ ఇలా చెయ్యి అని, అమ్మ ఇది కావాలని నాన్నకు చెప్పు అని చెప్పింది ఎవరి దగ్గర? అమ్మ దగ్గర. అలాగే ప్రతి క్యారెక్టర్స్ అలాగే చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్సే చేశాను. ఇప్పుడు ఇది చేయడానికి కారణం నాకు క్యారెక్టర్ నచ్చింది. కొత్త వాళ్ళు అనగానే కొంచెం ఆలోచించాను, ఎలా చేస్తారో, వాళ్ళ డైరెక్షన్ ఎలా ఉంటుందో, తన ఎక్స్పీరియన్స్ ఉందో లేదో, ఎలాంటి వాడో తెలియదు. ఇంకోటి ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా కెమెరా ముందుకు వచ్చేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళతో కూడా మనం కంఫర్టబుల్గా ఉండాలి. మన క్యారెక్టర్ అక్కడ పండాలి, బాగుంటుంది. నా మీద నాకు నమ్మకం ఉందమ్మా. పక్కన ఉన్న వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు. పక్క క్యారెక్టర్స్ కూడా చూసుకుంటారా మీరు? మరి నాకు అది నా పని కాదు కదా, వాళ్ళు చూసుకుంటారు. అది చెప్పడానికి డైరెక్టర్ ఉన్నారు, అది చెప్పడానికి ప్రొడ్యూసర్ ఉన్నారు. ఇలా కావాలండి, నాకు ఇది క్యారెక్టర్స్ చెయ్యాలండి అని. మనం ఏదైనా తప్పు చేసామంటే, ఒకటి లైటు షాడో పడింది, ఈ క్యారెక్టర్ ఇలా నించోవాలి అంటే చెప్పడానికి కెమెరామెన్ ఉన్నారు. ఇప్పుడు ఆ కాలం అయితే మేము మాట్లాడుకునేవాళ్ళు సీన్కి, ఇప్పుడైతే ఎంతకెంత మాట్లాడకుండా ఉంటేమో అంత మంచిది అవుతుంది. అలాంటి చేంజెస్ వచ్చాయంటారు? చాలా వరకు వచ్చింది. అంటే మీరు గమనించిన ఆ చేంజెస్ ఏంటి? అదే ఇందాక మెయిన్ ఏంటంటే నాకు తెలుసు అనేది వచ్చేస్తుంది. ఓకే. అంటే బికాస్ ఆఫ్ మొబైల్. చాలా వరకు గూగుల్ లేకపోతే వీళ్ళు లేరు. ప్రతిదీ ఫింగర్ టిప్లో గూగుల్ చెప్తేనే. ఇప్పుడు ఈ మనం చెప్తే వేరే విధం, ఎక్స్పీరియన్స్తో వచ్చేది ఎప్పటికీ నిలబడుతుంది. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. మరి ఇప్పుడు సతీష్ ఆవాల గారు ఎలా చేశారు? బాగానే చేశారు. అంటే ఆయన కాన్ఫిడెంట్ నచ్చింది నాకు. ఓకే. దీంట్లో చెప్పాలంటే డైరెక్టర్ కంటే కెమెరామెనే ముఖ్యం. 100%, ఇంకా చెప్పాలంటే 200%. ఒక ప్రొడ్యూసర్గా కోమలి, ఒక ఆడపిల్ల ఇంత డబ్బు పెట్టుకుని నేను ఎందుకు పెట్టాలని పెట్టాల. నా పిక్చర్, నా పిల్ల, నా ప్రోడక్ట్, నా బిడ్డ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అని బయటకు వచ్చి ఒక కాన్ఫిడెంట్గా ఒక ఆడపిల్ల ఇంత కష్టపడి సొమ్ము తెచ్చుకున్న పిల్ల బయటకు వచ్చి ప్రొడ్యూస్ చేసి ఒక 100 మంది కుటుంబాన్ని కాపాడింది కదా. అవును. అమ్మాయి నేను బాగుంటే చాలు అని అనుకోలే. నేను ప్రొడ్యూసర్ కోమలి గురించి చెప్తున్నాను. ఆవిడ వల్ల సతీష్ బాగున్నాడు, సతీష్ వల్ల మిగతా ఆర్టిస్ట్ బాగున్నాం, టెక్నీషియన్స్ బాగుపడుతున్నారు. అమ్మాయి నేను అని అనుకోలే. అక్కడ చాలా తక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు కదండి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. చాలా వరకు ఒక విజయ నిర్మల గారి డైరెక్షన్లో చేశాను, కానీ ప్రొడ్యూస్ చేయలే ఆవిడ. ఒక కెమెరామెన్గా విజయలక్ష్మి గారు తమిళ్లో కెమెరామెన్, కెమెరా ఉమెన్, ఆవిడతో వర్క్ చేశాను డిఓపిగా. ఒక ప్రొడ్యూసర్గా ఫస్ట్ ఈవిడతో వర్క్ చేశాను. అంటే ఎందుకు ప్రొడ్యూసర్స్, అంటే ఫీమేల్ ప్రొడ్యూసర్స్ తక్కువ ఉన్నారంటారు? మేబీ భయం వల్ల ఉండొచ్చు. అంటే ఒక బిజినెస్ చేయాలంటే, ఒక ప్రోడక్ట్ని బయట తీసుకురావాలంటే ఒక 10 మంది సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో ఎవరు ఏం మైండ్ సెట్లో ఉంటారో తెలియదు. దానివల్ల కూడా భయం ఉండొచ్చు. ఇంకోటి ఏమవుతుందంటే రేపు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ పడిపోతుంది. ఆ భయం వల్ల కూడా ఉండొచ్చు. కానీ ధైర్యంగా ఈ పిల్ల ముందు అడిగేసి ఎంతమంది కాపాడిందంటే దీర్ఘాయుషగా ఉండాలి. నేను దేవుడికి కోరుకునేది ఏంటంటే ఈ పిక్చర్ ఇక్కడతో ఆగకుండా ఆవిడ ప్రొడ్యూసర్గా ఇంకా బాగా నిలబడాలని నేను కోరుకుంటా. ఇంకో విషయం ఏంటంటే, అంటే ఇన్ని ఫీల్డ్లో మహిళలు రాణిస్తూ ఉన్నారు కదా, ఒక సినిమా ఇండస్ట్రీలోనే
అంత వెనకాలకి ఎందుకు వెళ్తూ ఉన్నారు సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి? అదే భయం. ఎలా ఏంది? ఉంటారు? ఏం చేస్తారు? అంటే ముందు నుంచే ఏమవుతుందంటే, ఇప్పుడు పాతకాలం తీసుకోండి. ఆడవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు కదా! అవును. భయపడేవాళ్ళు. ఇంటి పనే కరెక్ట్‌గా ఉండేది వాళ్ళకి. ఒక పొలాల్లో పని చేయడం ఎక్కడైనా, బయటకి షాప్‌కెళ్ళాలన్నా ఆడవాళ్ళని పంపించేవాళ్ళు కాదు. హ్మ్. కానీ రెస్పాన్సిబిలిటీ వైస్ చూస్తే మగాళ్ళ కంటే ఆడవాళ్ళు కరెక్ట్‌గా చేయగలుగుతారు. హ్మ్. హుహు. ఇంకోటేంటంటే, ఏది స్ట్రెస్ మైండ్‌లో పెట్టుకున్నా కూడా, ఇది ఇలా హ్యాండిల్ చేయాలనేది తెలుస్తది వీళ్ళకి. హ్మ్. ఆవిడ ఇది ఫస్ట్ మూవీ కదా! కోమలి గారు. అంటే ప్రొడ్యూసర్‌గా మీకెట్లా అనిపించింది? అంటే అనుకున్న బడ్జెట్‌లోనే చేసారా? లేకపోతే బడ్జెట్ అంటే పెరుగుతూ పోయిందా? బడ్జెట్ వరకు నాకు రాలేదు కానీ, హ్మ్. అమ్మాయి కష్టపడింది హ్మ్. కొంచెం. హ్మ్. మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ ఉంది. హ్మ్. సపోర్ట్ ఉంటేనే. అదే ఇందాక నేను చెప్పినట్టు డైరెక్టర్ వైపు నుంచి కంటే హ్మ్. కెమెరామెన్ వైపు ఎక్కువ సపోర్ట్ వచ్చింది వీళ్ళకి. హ్మ్. ఒక ప్రోడక్ట్ బయట మంచిగా రావాలంటే అది ఎవరికి చూపించాలి? ఎవరి ద్వారా మనం చూస్తున్నాం? హ్మ్. కెమెరామెన్ వల్ల. అబ్బాయి అనిల్ వల్ల ఇది అదే నిలబెట్టాడు అబ్బాయి. హ్మ్. ఈ సీన్, ఈ షాట్ ఇలా చేస్తే బావుంటది అని హ్మ్. చెప్పి మాతో కూడా డిస్కస్ చేసి, ఆ! మీరు ఇలా చెయ్యండి ఇది బావుంటది. అరే! హ్మ్. కానీ చెప్పే విధం కూడా అలాగ ఉంది. హ్మ్. ఓకే. చాలా కాన్ఫిడెంట్‌గా సో డైరెక్టర్ కంటే ఈ అబ్బాయి బాగా చెప్పాడు. ఓకే. అనిల్ అది మిమ్మల్ని బాగా ఈ సినిమాలో అట్రాక్ట్ చేసినట్టున్నారే ఆయన వర్క్‌తో? ఆయన వర్క్‌తో నిజంగా ఆ! అబ్బాయి చిన్నోడైనా కూడా వర్క్ కాన్ఫిడెంట్ ఉంది. హ్మ్. ఓకే. దానివల్ల మాకు ఇది ఇంకా బాగా చేస్తే బావుంటది కదా! అని మాలో ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెంచాడు.